అందరికీ నూతన సంవత్సరపు శుభములు తెలియపరుచుకుంటూ ఈ యొక్క 2026 సంవత్సరంలో మొట్టమొదటి ప్రభు దినాన్ని ఆరంభించుకోవటానికి ప్రభు మనకు దయ చూపినాడు. ఆయన ప్రేమ వలన మనం ఇంతవరకు దేవుని యొక్క ఆరాధనలో పాల్గొంటూ వచ్చి ఉంటున్నాము. కావున ప్రియులారా, మరొకసారి ప్రేమతో మీకు అందరికీ కూడా 2026కు మా కుటుంబ పక్షంగాను సర్వనిధి యూట్యూబ్ పక్షంగాను మీకు అందరికీ శుభములు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధనను ఆరంభించుకుందాం. కృపా కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ప్రేమ ద్వారా ఇప్పటి వరకు మేము సజీవులుగా ఉంటూ మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకై మీకు వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాము. ఈ యొక్క 2026 సంవత్సరంలో మొట్టమొదటి ప్రభు దినంలో పాల్గొనడానికి ఇచ్చినటువంటి సమయమును బట్టి వందనములు చెల్లించుకుంటూ మేము కొన్ని నిమిషములు లేఖన భాగాలను ధ్యానించనాయంటుండగా పరలోక జ్ఞానం చేత వాటిని చూసుకొని కృప అనుగ్రహించమని, మరి ముఖ్యంగా దాని లోతులను మేము తెలుసుకొని దాని ప్రకారం జీవించే కృప అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులనే పలికి ప్రేమతో ప్రాణము బెట్టి ప్రేమతో ప్రాణము బెట్టి ప్రేమ నగరికి చనియే ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది. నిశ్చలమైన ప్రేమ జీవి ఇలలో తావేది. ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరరువాని చేరిన చెలి కాడగురా చేరిన చెలి కాడగురా సమయమిదే పరుగిడరా. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. పాప భారముతో రారా, పాదములపై బడరా. పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ. రక్షణ దినమిదియేరా, తక్షణమే కనుగొనరా. ఇది ఏ దేవుని వరము, ఇది ఏ దేవుని వరము. ముదమారగ చేకొనుము. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రియులారా, 2026 సంవత్సరం జనవరి మాసంలో
మొదటి ఆదివారం, మొదటి ప్రభు దినములో మనం ఉంటున్నాము. ప్రభు మనకు జీవితంలో చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు మనకు వందనాలు సమర్పించాలి. అంత మాత్రమే కాదు, ఆయన ఎంత ప్రేమామయుడు, ఎంత కృపామయుడు, ఎంత దయాళుడు, ఎంత కరుణ కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమను దాన్ని వర్ణించడానికి ఎవరికి కూడా అంటే సాధ్యం కాదు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క విధమైనటువంటి ప్రేమను దేవుడు మనకు చూపినాడు, కనపరిచినాడు. అంత మాత్రమే కాకుండా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో యోహాను గారు మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియులారు, ఇక్కడ అంటే వ్రాయబడినటువంటి విధానములో యోహాను సువార్త 3:16లో మొదటి భాగంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఉన్నాడు, ఆయన లేకుండా ఏదీ లేదు. ప్రతి సృష్టి ద్వారాను, సృష్ట్యము ద్వారాను దేవుడిని మనం కనుగొనగలము, చూడగలుగుతుంటున్నాం. ఏమైనా కూడా మనకు చిన్న దెబ్బ తగిలిన దేవ అంటాం, కష్టాలు వచ్చిన దేవ అంటుంటాం, దేవుడా 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 అని అంటూనే ఉంటుంటాం. కాబట్టి ఇక్కడ మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. లోకము అనగా పర్టిక్యులర్ పార్ట్, ఒక భాగం కాదు. ఇది లోకం అంటే ఇక నీళ్లు కాక, అంటే ఇక భూమి అన్నది నీళ్లు 3 భాగాలు 2 భాగాలు, ఒక కొంత భాగము భూమి ఉంటుంది కదా. ద్వీపాలైతేనేమి భూమి అని ఎక్కడెక్కడైతే ప్రజలు నివసిస్తూ ఉంటున్నారో ఆ వారిని ఆ లోకం అంటుంటాం. పర్టికులర్ ప్లేస్ అన్నది లోకమంతటిని. జాతి భేదము లేదు, ఎటువంటి భాష భేదము లేదు. భాషలు మనం కలిగించుకున్నాం, మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించున్నాడంటే, ఫ్రెండ్స్, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఆ ప్రేమను ఎంతవరకు స్వీకరిస్తున్నాను అన్న విషయానికి నేను ఆలోచించుకోవాలి. నన్ను ప్రేమించట్లేదు అని అనటానికి కారణాలు అసలు ఏమీ ఉండవండి. కానీ ఒకవేళ నా యొక్క తలంపులను బట్టి దేవుడి యొక్క ప్రేమను కనుక నేను గుర్తించలేకపోతున్నానేమో, దానికి ఆటంకాలు ఉంటుండొచ్చు. బట్ అలాగని చెప్పి దేవుడు నన్ను ప్రేమించడం లేదని అనటానికి లేదు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము దేవుడి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడినటువంటిది. ఆ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. కాబట్టి దాని గురించి ఏమంటున్నాడు ఆయన? దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. అది ఆయనకున్నటువంటి ఒక గుణగణము, ఆయన లక్ష్యం. దేవుడే ప్రేమ, అందులో డౌట్ లేదు. దేవుడు అనగానే మనం ఎందుకు ఆయనను అందరూ వేడుకుంటున్నామంటే ఆయన ప్రేమ స్వరూపి. 1 యోహాను పత్రిక 4:18లో కూడా 4:8లో కూడా ఉంటుంది. ఏమంటే దేవుడు ప్రేమ స్వరూపి. అంటే ఆయనకున్న స్వభావం ఏంటండి అంటే ప్రేమామయుడు, ప్రేమ కలిగి ఉంటున్నాడు. ఇక్కడ యోహానులోను, అక్కడ 1 యోహాను పత్రికలోను దేవుడి యొక్క ప్రేమ గురించి ఉంటుంది. మరి ఆయనలో ప్రేమ కలిగినటువంటి వ్యక్తే కదండి. ఆ ప్రేమ నాకు ఎలా సంభవిస్తుంది? ఆ ప్రేమను నేను ఎలా పొందుకుంటాను? దేవుడు ప్రేమిస్తున్నాడు, అందులో అనుమానం ఏమీ లేదు. కాకపోతే నాకున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో అనుకునేటటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు రెండవ దాంట్లో తర్వాయి భాగం ఏముందండి? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు అన్నాడు. కొద్దిమంది అనలేదు, వీరు అనలేదు. అక్కడ ఎవరి ప్రస్తావన రాలేదు. కాబట్టి ఆయన అంటే యేసు ప్రభువునందు విశ్వసించినటువంటి వాడు, ఒకటి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను నశించకుండా ఉండు నిమిత్తము ఆయన కుమారుని నాకు లోకరక్షకునిగా, అంటే నా రక్షకునిగా ఈ లోకానికి పంపి ఉంటున్నాడు. కల్వరి శిలువ పైన ఆయన ప్రాణం పెట్టినాడు. కాబట్టి నేను ఆయన యందు విశ్వాసం కనుక ఉంచినట్లయితే నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను నేను అనుగ్రహించినాను. ఎవరు ఆయనను? యేసు ప్రభు. మరి నాశనం ఏంటండి, నిత్య జీవం ఏంటి అని అంటే, ఈ లోకాన్ని విడిచి ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే నా ఆత్మ నిత్య రాజ్యములో దేవుడితో కూడా ఉండటం, అది నిత్య జీవం. నిత్య జీవంలో నేను ఉండటం కొరకు ఆయనకు అనుగ్రహించినాను. అంటే ఏంటి? ఇహలోకంలోనే మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిన తదనంతరం కూడా నేను నిత్య రాజ్యంలో ఉండాలన్నది ఆయన వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. అది పరలోకం అని ఉంటుంటాము. నిత్యం అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామన్నది అదే నిత్య జీవం.
సో జీవం కలిగి ఉంటున్నాం కాబట్టి అక్కడికి వెళ్తామంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ విషయంలో 136వ కీర్తనలో కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాము. దేవుడు తన ప్రేమని మనకు ఏ విధముగా వెల్లడిపరుస్తుంటున్నాడు. యెహోవా దయాళుడు. చూడండి, యెహోవా దయాళుడు, దేవుడు దయగలిగినటువంటి వ్యక్తి. అంటే మరి అటువంటి పరిస్థితులలో నాకెందుకండి శ్రమలు, శోధనలు, వేదనలు కలుగుతుంటున్నాయంటే వాటిని కొన్ని సందర్భాలలో నా యొక్క తలంపులను బట్టి, నా కోరికలను బట్టి కూడా నేనేమన్నా తెచ్చుకుంటున్నానేమో, లేదు. కొన్ని సందర్భాలలో, ఎప్పుడు కాదండి. యోబు విషయంలో మాత్రము ఆయన దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో అని తెలుసుకోవటం కొరకు మాత్రమే, అంటే మేబీ ఆయన దేవుడి ఎంత భక్తిగా ఉన్నాడో, ఆయన ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాడో జస్ట్ మనకు చూపటం కొరకు యోబు విషయంలో మాత్రం ఆయన అనుమతించింటాడు. అనుమతించినప్పటికీ నీకు కూడా ఏం జరిగింది, ఆయన దేవుడి ఎంత నమ్మకంగా ఉంటాడో చివరికి కోల్పోయిన ప్రతిది కూడా రెండంతలుగా పొందుకుంటాడండి. ఆయన పశువులు, గొర్రెలు ఇవన్నీ పోయినప్పుడు అన్నీ పొందుకుంటాడు. ఫ్రెండ్స్, అలాగని చెప్పి ప్రతిదానిని కూడా దేవుడి నుంచి అని నేను అనటానికి కూడా వీల్లేదు. కాబట్టి దేవుడు దయాళుడు. అంత మాత్రమే కాదండి, మరి నేనేం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఆయన కృప నిరంతరం ఉండును. అంటే పీరియాడికల్ కాదు. ఈ సీజన్ మనం ఒక క్యాలెండర్లో 12 నెలలు, 12 నెలలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సీజన్ అంటుంటాం. మోస్ట్లీ మేబీ వర్షాకాలం, చలికాలం, దెన్ వేసవికాలం, మళ్ళీ కొంతకాలంగా ఇవన్నీ ఋతువులు అండ్ కాలాలు అంటూ ఉంటుంటాం. కాబట్టి 6 ఋతువులుగాను, సీజన్స్ 3గాను ఉంటాయి చూసుకుంటున్నాం. ఈ సీజన్లో ఇది మనకి వేసవి కాలంలో ఎండ ఉంటుంది, వర్షాకాలంలో వర్షం ఉంటుంది, చలికాలంలో చలిగా ఉంటుంది. ఇవన్నీ ఆ యొక్క పరిస్థితులను బట్టే కాలానికి పేరు పెట్టినాము. కానీ ఆయన కృపకు రేపు ఆయన కృప ఉంటుంది, ఎల్లుండి ఆయన కృప ఉండదు. ఆయన కృప నిరంతరం ఉంటుందండి. ఆయన కృప మనకు ఎప్పుడు ఆవరించే ఉంటుంది. కాబట్టి ఆయన కృపలో మనం ముందుకెళ్ళటానికి దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు. కాబట్టి మరి నేను చేయవలసినటువంటి పని ఏంటి? ఆయన కృప నిరంతరం ఉండును. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలా ప్రతి వచనంలో రెండవ భాగంలో మొదటి లైన్, రెండవ లైన్లో ఆయన కృప నిరంతరం ఉండును జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉంటుంది. అయితే పౌలు గారు కూడా దీన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆయన కృప నాకు చాలు అంటాడు. అంటే యేసుప్రభు దేవుడు ఏమన్నాడని, నా కృప నీకు చాలును అన్నప్పుడు పౌలు గారికి అది ధైర్యాన్ని ఇచ్చింది. కరుణ. కృప ఏంటండి? కృప ఏంటంటే నాకు అర్హత లేకపోయినను కూడా నేను అది నాకు ఇచ్చాడు ఆయన. నేను పాపముగా ఈ లోకంలో జన్మించినప్పుడు నేను శిక్షకు పాత్రుడను. కానీ శిక్షకు పాత్రుడను, రక్షణకు కాదు. అయినప్పుడు రక్షణకు యోగ్యుడను, పాత్రుడను కాకపోయినప్పటికీ, నాకు యోగ్యత లేకపోయినప్పటికీ కూడా ఆయన కృప నన్ను ఇచ్చి నాకు ఆ యొక్క రక్షణలోకి ఇస్తూ ఉంటున్నాడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. తర్వాత ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముందురు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. మానవులలో మనకు ఆయా సందర్భాలను బట్టి ఒక ఆఫీసులో ఎవరైనా పని చేస్తూ ఉంటే పర్టికులర్గా ఎనీథింగ్ అనుకోండి, ఈ ప్రొఫెషన్ చేయగలని ఈ పని చేస్తారు. ఈ ఒక్క ఆఫీసులోనే మనకు నానా రకమైన టేబుల్స్ ఉంటాయి. మనం బ్యాంకుకు వెళ్ళినప్పటికీ విత్డ్రాల్స్ వేరు, డిపాజిట్స్ వేరుగా ఉంటుండొచ్చు. లేదా ఇంకా కేవైసీ అప్డేటింగ్ వేరేగా ఉంటుండొచ్చు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూస్తున్నప్పటికీ ఇవన్నిటికీ కూడా మహాశ్చర్యమైన కార్యములు చేయగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఒక్కసారి 2025 సంవత్సరంలో మనం ఎన్నిసార్లు దిగులు చెంది ఉంటున్నాము, మనం ఎన్నిసార్లు అంటే భయపడిపోయి ఉంటుంటాము, ప్రభువుని కూడా ప్రశ్నించిన వారమై ఉంటుండొచ్చేమో. కనుక 2026 సంవత్సరంలో ఆయన అంటే తరిగిపోని కృప ఆయన దగ్గర ఉంది. అది నాకు తప్పకుండా ఇస్తాడు. కానీ దాన్ని నేను ఎలా పొందుకుంటున్నాను అన్నది కూడా నన్ను నేను ఆలోచించుకోవాలి. నా గురించినటువంటి విషయాలలో నన్ను నేను పరీక్షించుకోవాలి. కాబట్టి ఆయన కృప
నిరంతరం ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం కనుక చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఆయన మనకు ఒక ప్రేమ గురించి ఇక్కడ ఏమంటాం, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం అంటే ఆయన మనం ప్రేమిస్తున్నాడు కదండి. ప్రేమకు అసలు ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. కొన్ని షరతులు ఉన్నాయి. ఏంటి అవి షరతులు అంటే, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరును ఇతరులను ప్రేమించండి. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించినట్టుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు. చూడండి, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ప్రేమ గురించి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ప్రేమ, దేవుడు ప్రేమ నేను పొందుకోవాలని తాపత్రయపడుతున్నాను. అదేవిధంగా ఇతరులను కూడా నువ్వు ప్రేమించినట్లయితే నా ఆజ్ఞ మీలో నెరవేరుతుందని. కాబట్టి ఫ్రెండ్స్, ఇది కొంచెం ఇతరులను ప్రేమించేటప్పటికి మన మానవ మాత్రులం కదా. దీన్ని కల్వరి శిలువ పైన ఆయన మనకు ప్రాక్టికల్గా చూపినాడు. మనందరి నిమిత్తం ఆయన కల్వరి శిలువ పైన ప్రాణం పెడుతూ అంటాడు, శత్రువులను ప్రేమిస్తే ఆయన చూపించినాడు, డెమాన్స్ట్రేషన్ చేసి చూపించినాడు. దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడిపరిచినారంటే మన కొరకు ఆయన కల్వరి సిలువ పైన ప్రాణం పెట్టినాడు. మరి దాని నుంచి ఇక్కడ ఏమన్నాడు, యోహాను 3:16లో మనం ఏం చదువుకున్నాం, ఆయన యందు విశ్వసించిన వాడు నశింపక నిత్య జీవమును పొందుకుంటారు. దాన్నే ఇక్కడ పేతురు గారు కూడా మళ్ళీ మన జ్ఞాపకం చేస్తారు. 2 పేతురు 3:9లో ఆయన నశింపక చూడలేగా, ప్రియులారా 8వ వచనం, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఏ ఒక్కరు కూడా నశించటానికి వీలు లేదు. నశించటం లేదా నిత్య జీవం, రెండే ఆప్షన్స్ ఒక వ్యక్తికి. ఏంటంటే ఈ లోకంలో ఉన్నంతకాలం మన జీవన విధానంలో పొందుకునేటటువంటి ఆనందం, సంతోషం, సుఖం ఇవన్నీ వేరువేరుగా మనం అనుభవించవచ్చండి. ఈ లోకము విడిచిన తర్వాత కూడా వేరే జీవంలో నిత్య జీవము లేదా మరణం, అంటే అది నిత్యాగ్ని అంటుంటాం. అక్కడ నశింపక నిత్య జీవనం. కాబట్టి దేవుడు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడండి అంటే నాకు కొంచెం సమయం ఇస్తున్నాడు. నేను నశించటం ఆయనకి ఇష్టం లేక, నువ్వు కొంచెం మార్పు చెందు, నువ్వు కొంచెం మార్పు చెందు, నువ్వు కొంచెం మార్పు చెందు. అప్పుడప్పుడు మనం ఎగ్జామ్స్లు అంటే బోర్డ్ ఎగ్జామ్స్, యూనివర్సిటీ అవన్నీ పక్కకు పెట్టినా, మామూలు వేరే ప్రాంతాలలో కూడా మీకు నేను 15 నిమిషాలు టైం ఇస్తున్నాను, ప్లీజ్ కంప్లీట్ ఎవ్రీథింగ్ ఇవ్వబడిన టాస్క్ అన్నప్పుడు, లేదా ఆఫీస్లో కూడా మీకు ఇవ్వబడినటువంటి పనిని సంపూర్ణం చేసేటప్పుడు ఆ రిపోర్ట్ పర్ఫెక్ట్గా రావటం కొరకు, లేదా ఒకరికి చెడు రిమార్క్ రాకుండా ఉండటం కొరకు ఏమంటారంటే, ఇంకొంచెం నేను టైం ఈజ్ ఆల్రెడీ అవుట్ అయిపోయింది, టైం అప్ అయిపోయింది కాబట్టి అయినప్పటికీ నేను మీకు ఇంకొక 3 మినిట్స్ టైం ఇస్తున్నాను. అక్కడ కొలత ఉంటుంది, 3 మినిట్సో 4 మినిట్సో 5 మినిట్సో, లేదా కొన్ని సందర్భాలలో మేబీ 1 వీక్ అన్న టైంను 1 డే ఎక్స్టెండ్ చేయటము, ఏదో అలాగ ఉంటుంది కదండి. అప్పుడప్పుడు ఇంకొక రోజు పొడిగించడం జరిగింది అని, అందరూ అప్డేట్స్ కావాలని. కాబట్టి ఇక్కడ నాకు ఆ ఇవ్వబడినటువంటి టైం ఏదైతే ఉందో అలాగని చెప్పి అసలు ఇక దేవుడి యొక్క వాగ్దానాలకును ఆయన యొక్క మాటలకు విలువ లేదు అని కాకుండా ఇక్కడ నాకేం జ్ఞాపకం చేస్తున్నాడు, ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే ప్రేమ ఉన్నది కనుకనే ఆయన ఎంతో దీర్ఘశాంతము కలిగిన వాడై ఆయన ఉంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కనుక చూసినట్లయితే, రోమా 5:8లో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఓకే, దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరచుచున్నాడు అంటే ఇంకా చూపిస్తూ ఉంటున్నాడు. దేవుడు మన ఎడల ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూనే ఉంటున్నాడు. అయితే ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి, ఆయన ప్రేమ
ఎట్లాగంటే మనం ఇంకను పాపులమై ఉండగానే అంటే ఆయన పాపుల కొరకై మరణించినాడండి. పాపులను నిత్యరాజ్యంలో ఉంచటం కొరకు, పాపములను క్షమించటం కొరకు, పాపముల నుండి విడుదలను అనుగ్రహించటం కొరకు. ఎవరండి పాపులు? అందరూ పాపులే. అందరిని పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులమే. దీనికి ఎక్కడండి? 51వ కీర్తనలో ఉంటుంది కదా, తల్లి గర్భముననే నేను పాపములో జన్మించిన వాడనంటే ఆదాము నుండి సంక్రమించినటువంటి ఈ పాపాన్ని 51వ కీర్తన 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. అంటే నేను జన్మతా పాపిని కాబట్టి నా పాపముల నుండి విడుదల దయచేయడం కొరకు అదే అంటున్నాడు ఇక్కడ. మళ్ళీ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు, మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఆల్రెడీ చనిపోయినాడు. కాబట్టి ఎవరైతే ఈ విషయాన్ని ఒప్పుకుంటారో దాన్ని నేను పొందుకున్నప్పుడు నేను నిత్య జీవంలోనికి వెళ్తాను. చూడండి దేవుడి ప్రేమ అంటే ఎంత సిస్టమేటిక్గా. బట్ మానవుల యొక్క తలంపులను బట్టి ఈ దేవుడి ప్రేమ నుంచి మనం కొంచెం దూరం తొలగిపోతూ ఉంటుంటాం. కనుక ప్రియులారా, మరొకసారి ఈ ప్రభు దినమున మనకి ఎందుకండి ఇది జ్ఞాపకం చేస్తున్నాడంటే ఒకసారి నన్ను నేను కూడా పరీక్షించుకొని చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనం కనుక చూసినట్లయితే, క్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. చూడండి, అందరికీ ప్రభువు యేసుక్రీస్తు అందరికి ప్రభువు, అందరినీ ప్రేమిస్తున్నారు, అందరి కొరకు కల్వరి సిలువ పైన ప్రాణం పెట్టి ఉంటున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, మనకు ఈ లోకంలో అనేక రకములైనటువంటి సహవాసాలు, అనేక రకములైనటువంటి ఉద్యోగాలు, అనేక రకములైనటువంటి జీవన విధానాలు ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా ఈ లోకము అశాశ్వతమే. కొద్దిమంది 2026 సంవత్సరంలో ఆనందంగా ప్రవేశించేట 31వ తారీఖు, డిసెంబర్ 31వ తారీఖు రాత్రిన ప్రార్థనాపూర్వకంగాను లేదా ఆనందదాయకంగా గీతాలు పాడుకుంటూ నూతన సంవత్సరంలో ప్రవేశించి ఉంటాం. ఈ సంవత్సరం ఎలా గడుస్తుందో మనకు తెలియదు, గతం ఎలా గడిచిందో మనకు బాగా తెలుసు. కొద్దిమంది సంతోషంతో ఉంటుండొచ్చు, కొద్దిమంది దుఃఖంతో ఉంటుండొచ్చు. ఏది ఏమైనా దేవుడి యొక్క ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయలేరు. అవి ఏ రకమైనటువంటి మనకి ఈ లోకంలో టెంపరీగా మనం ఎంతకాలం ఉంటున్నప్పటికీ కూడా దేవుడి ప్రేమను మనం ఎలా చూస్తుంటున్నాం. ఇంకా అపోస్తలుల కార్యంలో మనకి జ్ఞాపకం చేసినట్లుగానే ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం నుంచి కనుక చూసిన 31 ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? ఇప్పుడు నాకు ధైర్యం చేకూర్చడం కొరకు ఒక విషయం ఏం మాట్లాడుతున్నాడు, దేవుడే మన పక్షంగా ఉంటే మనకు విరోధి, ఇది కరెక్టే. అటువంటి అప్పుడు కొన్ని సందర్భాలలో మరి మనకి నష్టాలు ఎందుకు జరుగుతున్నాయండి, కష్టాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఫ్రెండ్స్, అన్నిటికీ కారణాలు అంత సులువుగా మనకు దొరకకపోయి ఉండొచ్చు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ యొక్క వాక్యము మనకు దేని గురించి ప్రస్తావిస్తున్నది అని అంటే నిత్య జీవం గురించి. నేను ఆయనను అంగీకరించి ఉంటున్నాను, ఆయన ద్వారా నేను నిత్య జీవానికి వెళ్తానని నేను అనుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క విషయముల నుంచి నన్ను తొలగించడానికి ఎవరెన్ని చేసినా కూడా ప్రభువు తన ప్రేమను బట్టి, తన కృపను బట్టి ఆయన యందు ఉంచుకుంటారు. అంతే. చూసినారని తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సొంత కుమారుణ్ణే మన పాపముల నిమిత్తం ఆయన అప్పగించినప్పుడు మన కొరకు ఎందుకు చేయడన్నది ఒకటి ఉంటుందండి. నేను జ్ఞాపకం ఏం చేసుకోవాలి? దేవుడు ప్రేమామయుడు, కృపా సంపన్నుడు, దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఒక్కసారి గత సంవత్సరం నీ జీవితంలో ఎన్ని మేలులు నువ్వు పొందుకున్నావు? అందరంకు ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుందండి. నువ్వెన్ని పొందుకున్నావు? ఈ సంవత్సరంలో కూడా మనందరం కూడా ఒకవేళ నూతన వాగ్దానాలు తీసుకొని ఉండి దేవుడు ఈ రకంగా నాకు చేస్తాడన్న ఆనందంతో 1వ తారీఖు ఉదయం ఆరాధనలు గడిపింటాం. బట్ ఆదివారం ఈరోజు మరొకసారి మనకేం జ్ఞాపకం చేస్తుంది దేవుడి వాక్యం అంటే, దేవుడు మన పక్షంగానే ఉన్నాడు, మనకు విరోధి ఎవరూ లేరు. అంటే నాతో ఆయన ఉన్నాడన్న ధైర్యంతో నేను ముందుకు వెళ్ళటానికి ఆ యొక్క ధైర్యమైనటువంటి వాక్కులు నన్ను బలపరుస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో
ధైర్యంగా ముందుకు వెళ్దాం. సమస్యలను ఎదుర్కోగలిగిన శక్తి దేవుడిస్తాడు. గొప్ప వాగ్దానం ఏంటంటే ఆయన అందరికీ ప్రభు. నీకు, నాకు, మన బంధువులకి, మన స్నేహితులకి ఆయన మన పక్షంగానే ఉంటాడు. కాబట్టి ప్రియులారా, పరిస్థితులను ఆనందిస్తూ దేవుడు మనతో ఉన్నాడన్న ధైర్యంతో ముందుకు వెళుతూ 2026 సంవత్సరంలో కూడా ఎటువంటి జీవితమైనా కూడా ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయాలి. అంత మాత్రమే కాదు, నిత్య రాజ్యంలో మనకు స్థానం ఇవ్వటం కొరకు కల్వరి శిలువ పైన ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభువుకు, దేవుడికి మనమందరం కూడా ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములు. ప్రభు 2020 సంవత్సరంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి. మీ నుంచి మేమే దూరంగా పారిపోతూ ఉంటుంటాం. మీరు మాకు ఎప్పటికీ కూడా మీ యొక్క సహాయం, సన్నిధి, ప్రేమ మాకు చూపుతూనే ఉంటున్నారు. అయినను మేము ప్రభా మార్గమును విడిచి పక్కకు తొలగకుండా మీ యొక్క నడిపింపును మాకు అనుగ్రహించండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరికి ప్రభువ మీ ఆశీర్వాదములు మెండుగా కుమ్మరించండి. అంత మాత్రమే కాదు, మీ యొక్క ప్రేమలో ఎదుగుతూ మీకు కృతజ్ఞత కలిగి జీవించే కృప అనుగ్రహించామని సమస్త ఘనతలు మీకే చెల్లిస్తాం. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, తిరిగి కలుసుకొని పర్యంతము ప్రభు కృప మనకు తోడైండునుగాక. మరొకసారి మీకు 2026 సంవత్సరం శుభములు కలుగునుగాక. ఆమేన్.